హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపూస్ వరల్డ్. ఇది ఈ రోజు తీసిన వ్లాగ్ అండి. నేనైతే ఇవాళ మార్నింగ్ 6 కి లేచాను. రోజు కంటే కూడా ఇవాళ మంచు కొంచెం ఎక్కువగానే ఉంది. నాకు సైనస్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను ఉదయాన్నే లెగిచినా కూడా తలుపులన్నీ తీయను. ఎందుకంటే ఆ గాలి పీల్చుకోవడం వల్ల నాకు ఇంకా జలుబు ఎక్కువ వచ్చేస్తుంది. ఇంట్లో పనంతా అయిన తర్వాత చివర్లో బయటకు వచ్చి ముగ్గేసుకుంటాను. కానీ ఇవాళ ఏంటో గానీ ఫస్ట్ ముగ్గేసుకుందాం అనిపించింది. సరే అని చెప్పేసి ఫస్ట్ బయట అంతా తుడిచేసి ముగ్గులు పెట్టేశాను. ఇంక ఇల్లంతా క్లీన్ చేయాలి. నైట్ ఏం క్లీన్ చేయకుండా పడుకున్నాను. సాటర్డే ఏం తిన్ను కదా, ఆ రోజు నైట్ ఎక్కువ వర్క్ చేయలేను, కొంచెం నీరసంగా ఉంటది. చిన్న పిల్లలు కదా, అందుకే ఇల్లు ఇంత గజిబిజిగా ఉంటది. కానీ పిల్లలు పెద్దోళ్ళు అయితే మరి ఇంత గజిబిజిగా ఉండదులే, కొంచెం నీట్ గానే ఉంటదని అనుకుంటాను నేను. మరి అప్పుడు ఎలా ఉంటది. జాషు అయితే ఇంకా లెగవలేదు. రీతు రోజు లెగిసే అలవాటు కదా స్కూల్ కి వెళ్ళేటప్పుడు. సో తన టైం కి తను లేచేసింది. స్కూల్ కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉంటే అయితే టీవీ లేదంటే ఫోన్, ఇంకా వేరే ధ్యాసే ఉండదు. సరే పోనీలే, వారంలో ఒక్క రోజే కదా అని చెప్పేసి నేను అంత ఇబ్బంది పెట్టను. బయట ముగ్గు పెట్టేశాను, ఇల్లంతా ఎక్కడొక్కడ సర్ది పెట్టేసుకున్నాను. పిల్లలకైతే ఇడ్లీ పెట్టేశానండి. అలాగే వాళ్ళకి ఇవ్వడానికి వాటర్ పెట్టేశాను, పాలు కూడా కాగబెట్టేశాను. నిన్న ఇడ్లీ బ్యాటర్, దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత అవి నీట్ గా తీసి డబ్బాల్లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. సండే వరకు రీతు పనులు రీతునే చేసుకోమని చెప్తాను. రీతు బ్రష్ చేసి వచ్చి కూర్చుంది. ఇంకా తనకైతే ఇడ్లీ పెట్టిస్తున్నాను. మామూలుగా అయితే సండే అంటే ఎగ్ దోశ అడిగిద్ది. ఇడ్లీ పిండి ఫ్రెష్ గా ఉంది కదా అని చెప్పేసి నేనే ఇడ్లీ తినమని చెప్పాను. సరే చికెన్ పచ్చడి వేస్తే తింటానని చెప్పింది. ఇంకా చికెన్ పచ్చడి వేసి 2 ఇడ్లీ వేసి రీతుకి ఇచ్చేసాను. అస్సలు మాట వినకుండా కాకుండా ఏదో ఒక కండిషన్ పెట్టి అప్పుడు నా మాట వింటది. కనీసం రిత్విక అయినా కండిషన్స్ పెట్టి అయినా నా మాట వింటది. జాషు అయితే సస్యమీరా విననంటే విననంటది. రీతుకి చక్కగా ప్లేట్ లో పెట్టి ఇచ్చేసామంటే తింటది, ఎందుకంటే స్కూల్లో తినే అలవాటు ఉంది కాబట్టి. కాకపోతే లేట్ చాలా చిన్నగా తింటది. రీతుకి టిఫిన్ ఇచ్చి వెనక్కి తిరిగేసరికి టీవీలో ఈ బొమ్మ ఉంది. సడన్ గా చూసేసరికి గుండె జల్లుమనిందండి. ఉదయాన్నే భయపడ్డాను ఈ రోజు అయితే. ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్నానం చేసి వచ్చి రాగి చెంబు పెట్టుకున్నాను. ఉదయాన్నే ముగ్గు అయితే కాళ్ళు చేతులు కడుక్కొని ముగ్గు వేసేస్తానండి ఇంటి ముందు. అందరు అడుగుతున్నారు కదా అక్క, మీరు డైలీ పూజ ఎలా చేసుకుంటారో శుక్రవారం శనివారం కాకుండా, ఆ వీడియో కూడా ఒకసారి షేర్ చేయండి అని. ఈ వీడియోలో అయితే నేను ఇంట్లో నార్మల్ డేస్ లో పూజ ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తాను. నిన్న శనివారం కదండి, స్వామివారికి తులసి మాల వేసుకుంటాను. పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమలకే కాదండి, హాల్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ప్రతిమకి కూడా నేను తులసి మాల వేసుకుంటాను శనివారం రోజు. ఫస్ట్ అయితే ఈ నిర్మాల్యాన్ని అంతా కూడా నీట్ గా క్లీన్ చేసుకొని తర్వాత పూజ పనులన్నీ స్టార్ట్ చేస్తానండి. శుక్రవారం శనివారం పూజ అసలు వేరు. మా ఇంట్లో రోజు చేసే పూజకైతే నేను చాలా తక్కువ పూజా సామాగ్రి వాడతానండి. పూజ గది క్లీన్ చేసిన తర్వాత పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా కూడా క్లీన్ చేసుకుని తుడిచిపెట్టుకుంటాను. ఈ పూజా సామాగ్రి ఎలా క్లీన్ చేస్తాను అనేది కూడా నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను. ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ మధ్య కొన్ని కమెంట్స్ వస్తున్నాయి, మీ పూజా సామాగ్రి చాలా నీట్ గా ఉంటాయి, షైనింగ్ గా ఉంటాయి, ఎలా క్లీన్ చేయాలో చెప్పండి అని. నేను ఆల్రెడీ వీడియో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇంకొకటి, మీరు రోజు పూజా సామాగ్రి క్లీన్ చేస్తారా అని అడుగుతున్నారు. కంపల్సరీ రోజు పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటాను. ఈ రోజు పూజ చేసిన వస్తువులతో రేపు ఎట్టి పరిస్థితుల్లో పూజ చెయ్యను. వాటిని క్లీన్ చేయకుండా ముందు రోజు చేసిన వాటితోనే పూజ చేసుకోకూడదా అని అడిగితే మాత్రం నేను ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే నాకు అంత ఖచ్చితంగా తెలియదు. నేను ఎలా చేస్తానన్నది మాత్రమే మీతో చెప్తున్నాను. కొంతమంది చేసుకోవచ్చు అని చెప్తారు, కొంతమంది చేసుకోకూడదని చెప్తారు. నేను మాత్రం క్లీన్ చేసుకునే పూజ చేసుకుంటాను. నాకు అప్పుడే నీట్ గా ప్రశాంతంగా అనిపిస్తుంది. కానీ దీని మీద నా ఒపీనియన్ ఏంటంటే, ఇవన్నీ కాదు, దేవుడి మీద మనకి భక్తే ఇంపార్టెంట్. అది నేను కూడా ఒప్పుకుంటాను. భక్తితో పాటు దేవుడి పూజకి శుచి శుభ్రత కూడా కావాలని నేను అనుకుంటాను. అది నా ఒపీనియన్ అండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతారు. ఇంకా అది ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే రోజులో ఒక్కసారే పూజ చేస్తానండి. 2 పూటలా చేయాలంటే నాకు అస్సలు అవ్వదు పిల్లలతోటి. సో ఆ ఒక్క పూట అయినా నేను అన్ని క్లీన్ చేసుకొని నీట్ గా చేసుకుంటానండి. మాక్సిమం ఈవినింగ్ టైం లోనే కుదురుతుంది నాకు. మార్నింగ్ టైం లో అస్సలు కుదరదు. ఎప్పుడో కుదిరినప్పుడు చేసుకుంటాను మార్నింగ్ టైం లో. ఫ్రైడే సాటర్డే మాత్రం కంపల్సరీ ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ టైం లోనే చేసేసుకుంటాను. పిల్లలు పెద్దయ్యాక నాకు ఇంతే ఓపిక, ఇంతే శ్రద్ధ ఉంటే 2 పూటల పూజ చేసుకోవాలని నాకు ఆశ. ఆ దేవుడు నాకు అంత శక్తి ఇవ్వాలని అయితే కోరుకుంటున్నా. పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసేసిన తర్వాత దేవుడు మందిరం అంతా కూడా పూలతో అలంకరించేసుకున్నాను. నేను చాలా ఇయర్స్ నుంచి మార్నింగ్ టైం లో 1 లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసుకున్నా. డిగ్రీ టైం నుంచి ఉంది నాకు ఈ అలవాటు. మధ్యలో కొన్ని రోజులు వదిలేసానులేండి. మళ్ళీ కొన్నాళ్ళ నుంచి స్టార్ట్ చేశాను. కొంచెం వామ్ వాటర్ తాగుతానండి, చల్లనీళ్ళు కాకుండా. ఉదయం ఎంత బిజీగా వర్క్స్ ఉన్నా సరే వాటి పాటికి అవి అవుతూ ఉంటాయి. ఈ వాటర్ మాత్రం మర్చిపోకుండా తాగేస్తుంటాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ముందే పూజ గదిలో పెట్టేసుకుంటాను, ఏవి మర్చిపోకుండా. ఒకసారి కూర్చున్నానంటే మళ్ళీ లేగకుండా. మీరు ఫ్రైడే సాటర్డే పూజా వ్లాగ్స్ చూసుంటారు ఇప్పటి వరకు. నార్మల్ డేస్ లో ఎలా చేసుకుంటాను అనేది చూసుంటారు కదా. చాలా సింపుల్ గా అయిపోయేటట్టే చేసుకుంటానండి. ఇలా అయితేనే నాకు పిల్లలతో కుదురుతుంది. అలా అని చెప్పేసి ఎలా అంటే అలా చేయను, ఒక ప్రాసెస్ లోనే చేసుకుంటాను. ఒక్క వెండి కుంది పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసుకొని 3 ఒత్తులు వేసి
వెలిగించుకుంటానండి. సాంబ్రాన్ కడ్డీలతో వెలిగిస్తున్నాను నేను ఇక్కడ. ఫ్రైడే సాటర్డే మాత్రమే ఏకహారతితో వెలిగిస్తాను. ఎందుకంటే నాకు ఆ రోజు కొంచెం ఎక్కువ టైం పడుతుంది మంత్రాలు అవి చదువుకునేసరికి. సో ఆ తర్వాత నాకు కర్పూరం అది వెలిగించుకోవడానికి ఏకహారతి కావాలి కాబట్టి ఏకహారతి వెలిగించుకుంటాను ఆ 2 రోజులు. ఇలా విడి రోజుల్లో నైవేద్యాలు కూడా ఏం ప్రిపేర్ చేయనండి. గుడ్లకు వెళ్ళినప్పుడు అక్కడ కలకండ, జీడీలు అవి అమ్ముతారు కదా, అవి తెచ్చుకుంటాను. అవే 2 గిన్నెలో వేసి స్వామివారికి పెట్టేసుకుంటాను. ఇంకొకటి, ప్రసాదంతో పాటు నీళ్లు ఎందుకు పెడుతున్నారని అడుగుతున్నారు. ఇది కేవలం నా ఒపీనియన్ అండి, నా ఆలోచన. ఇది ఎంతవరకు ఏమో నాకు కూడా తెలియదు. స్వామి ప్రసాదం స్వీకరించిన తర్వాత కొంచెం వాటర్ కూడా తాగుతారు కదా అని చెప్పేసి నేను ఫీల్ అయ్యి నేను పెట్టుకుంటాను. ఆ దేవుడు వచ్చి తింటాడా అంటే తింటాడని నేను నమ్ముతాను. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. దీపం పెట్టేసుకున్న తర్వాత స్వామి వారికి అగరబత్తీల ధూపం, సాంబ్రాణి ధూపం వేసి హారతి ఇచ్చేస్తాను. ఇంతే అండి నేను రోజువారీ చేసే పూజ. నాకు చాలా మంది చాలా కమెంట్స్ పెట్టారు చాలా రోజుల నుంచి. కాకపోతే నాకేంటంటే పరిగెత్తుతూ ఉంటాను నేను. ఈవినింగ్ టైమ్ లో కదా ఎక్కువగా చేసేది. నాకు హడావుడిగా ఉంటది పిల్లలతోటి. ఇంకా వీడియో కెమెరా ఇవి పెట్టుకొని తీయాలంటే అవ్వదు నాకు. ఇవాళైనా లక్కీగా ఈ వీడియో తీయడానికి కుదిరింది. దానికి కూడా రీజన్ ఏంటంటే ఇవాళ మా వారు బయటికి వెళ్తున్నారు. 5:30కో ఏమో లేచారు. నేను కూడా అప్పుడే లేచాను. ఇంకెలాగో లేచాను కదా అని చెప్పేసి మార్నింగే పూజ చేసేసాను. పిల్లలు కూడా అప్పటికి లెగవకపోవడం వల్ల వీడియో షూట్ చేయగలిగాను అంతే. లేదంటే మా జాషు స్కూల్ కి వెళ్ళిన తర్వాత పెట్టేదాన్నేమో ఈ వీడియో. పూజ చేయడం అయితే పూర్తయిపోయిందండి. పూజ చేసిన తర్వాత అయితే డోర్ పూర్తిగా క్లోజ్ చేసేయకుండా కొంచెం దగ్గరికి వేస్తాను కొంచెం సేపు. ఇంకొకటి, బెడ్రూమ్ లో పూజ గది పెట్టుకున్నారు ఏంటి అని అడుగుతున్నారు. అది ఈశాన్య మూలం అండి, అక్కడే ఇచ్చారు పూజ గది. మాకు పూజ గదికి సపరేట్ గా డోర్స్ కూడా ఉంటాయి. ఆ బెడ్రూమ్ కూడా మేము అసలు వాడమండి. అంతకు ముందు మా వారు మహారాష్ట్రలో ఉన్నప్పుడు కొన్న మంచము, అక్కడ నుంచి వచ్చేసేటప్పుడు ఇంకా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాం అంతే. ఇంట్లో ఖాళీ ఉంది కదా, పడేసుకోలేం కదండి వస్తువులు. పూజ పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత అయితే ఇంకా మిగిలిన వాటర్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాను. ఎర్లీ మార్నింగ్ పరగడుపున లీటర్ వాటర్ తాగాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. కానీ ఏం చేయకుండా హెల్త్ రమ్మంటే రాదు కదా. మార్నింగ్ లెగవగానే వాషింగ్ మిషన్ వేసేసానండి. బట్టలు కూడా అయిపోయాయి. ఇంక ఇవి తీసుకెళ్లి పైన ఆరేసి రావాలి. జాషు కూడా లేసింది. జాషుకు కూడా బ్రష్ చేపించేసాను. పైకి వెళ్ళి జాషుకు తినిపించి బట్టలు ఆరేసి రావాలి. ఇంట్లోంచి బయటకు వస్తే చాలు జాషు అసలు మాట విననే విందు. ఇంట్లో కూడా వినదనుకోండి, బయటకు వస్తే అసలు విందు. నేను ఏ పని చేయొద్దంటానో అది ఆ పనే చేస్తానంటది. ఇద్దరు ఆడుకుంటున్నారులే అని చెప్పేసి నేను ఫస్ట్ అయితే బట్టలు ఆరేసానండి. తర్వాత వచ్చేసి జాషుకు తినిపించేస్తున్నాను. ఇక్కడ వీడియో తీస్తుంది ఎవరో తెలుసా, మా రిత్విక అండి. పర్లేదు బానే తీసింది అనిపించింది నాకు. ఈ క్లిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దాని వెనక తిరిగి తిరిగి నాకైతే అలుపు వచ్చింది. 2 ఇడ్లీ తినడానికి 2 చెరువులు నీళ్లు తాపించింది నాకు. ఇవాళ కొంచెం ఎండ కూడా ఎక్కువగానే ఉంది. పొద్దున ఎక్కువ మంచు పడ్డప్పుడే అనుకున్నాను నేను ఇవాళ ఎండ ఎక్కువగా వస్తుంది. జాషుకు తినిపించేశాక ఇంకా మిగిలిన వాటర్ అన్ని కూడా పక్షులకు పోసేసి మేమైతే కిందకు వచ్చేసాము. ఇవాళ మా వారు కూడా లేరు కదా, ఇంకా కూర ఏం చేస్తానులే, పిల్లల వరకు కొంచెం పప్పుచారు చేసేద్దాం అనుకున్నా. కానీ మా వారు పిల్లలు తింటారని చెప్పేసి నాటుకోడి చికెన్ పంపించారు. ఇంకా అదంతా క్లీన్ చేసేసరికి నాకు గంట పట్టింది. నేను మొన్న ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా, నాటుకోడి చికెన్ క్లీన్ చేస్తూనే మీరు బాత్రూమ్ లో క్లీన్ చేస్తున్నారా అని కామెంట్ చేశారు. ఇది బాత్రూమ్ కాదండి, వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ ఉంటది ఇక్కడ. కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటది. గిన్నెలు అవి క్లీన్ చేసుకునేది కూడా ఇక్కడే మేము. కావాలంటే మీకు ఒక షార్ట్ వీడియో తీసి షేర్ చేస్తా. అసలు మాకు బాత్రూమ్ లో ఉండేది ఈ టైల్స్ కాదు, మొత్తం మాకు 3 బాత్రూమ్స్ ఉన్నాయి. ఆ టైల్స్ కూడా చూపిస్తాను కావాలంటే. ఇంకా చికెన్ క్లీన్ చేసింది డస్ట్ బిన్ లోనా అని అడుగుతున్నారు. డస్ట్ బిన్ డబ్బాలోనే, కాకపోతే అది డస్ట్ బిన్ కి అసలు యూజ్ చేసిన డబ్బా కాదు. మా ఇంట్లో 3 ఉన్నాయి అని చెప్పేసి నేను ఒకటి డస్ట్ బిన్ కి పెట్టేసుకున్నా. ఒకటేమో నాన్ వెజ్ క్లీన్ చేసుకోవడానికి వాడుతున్నా, ఒకటేమో దోశకి ఇడ్లీకి పప్పు నానబెట్టుకుంటాం కదా, ఆ పప్పు కడగడానికి వాడుతున్నా. ఆల్రెడీ డస్ట్ బిన్ గా యూజ్ చేసిన దాన్ని ఇలా వాడితే తప్పు, కానీ అసలు అది తెచ్చినప్పటి నుంచి డస్ట్ బిన్ గా అసలు యూజ్ చేసిందే లేదు. చెత్త డబ్బా గురించి ఇంత డిస్కషన్ అవసరమా అంటే, చెత్త కమెంట్స్ చేసినప్పుడు ఇలా చెత్త డిస్కషన్ పెట్టాల్సి వస్తుంది, తప్పదు. ఇంకా చెత్త డిస్కషన్ కొంచెం సేపు పక్కన పెట్టేస్తే ఈ రోజు లంచ్ లోకి అయితే రాగి సంగటి, నాటుకోడి పులుసు చేసుకుంటున్నాము. జాషు కోసం అయితే కొంచెం వైట్ రైస్ వండి పప్పుచారు కూడా పెట్టేస్తున్నా. నేను నాటుకోడి పులుసు ఎక్కువగా ఈ మట్టి కుండల్లోనే చేస్తాను. ఇందులో చేస్తే నాకు ఎందుకో కొంచెం ఎక్కువ టేస్ట్ గా అనిపిస్తుంది. మీరు వంటకి వాడే ఈ మట్టి పాత్రలు ఎక్కడ తీసుకున్నారు అక్క, లింక్ ఇవ్వండి అని కూడా నాకు కామెంట్ చేస్తుంటారు. ఇవి ఆన్లైన్ లో తీసుకున్నవి కాదండి, మా వారు ఏదో ట్రిప్ కి వెళ్ళొస్తూ రోడ్ సైడ్ కనిపిస్తే తీసుకొచ్చారు. ఇంతకీ నేను నాటుకోడి పులుసు ఎలా చేస్తాననేది చెప్పలేదు కదా. ముందుగా పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత టమాటో పచ్చిమిర్చి వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత చికెన్ వేసుకొని చికెన్ లో ఉన్న వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు మగ్గించుకొని అందులో రుచికి సరిపడా సాల్ట్, కారం, కొంచెం పసుపు వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. నార్మల్ చికెన్ కి అయితే ఎక్కువ టైం పట్టదు కానీ ఉడకడానికి, ఇది నాటుకోడి కాబట్టి కొంచెం ఎక్కువ టైం పట్టింది. సో నేను ఎక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకుంటాను. నాకు ఎక్కువ పులుసుగా ఉంటే అంత ఇష్టం ఉండదు, కొంచెం గ్రేవీగా ఉండేటట్టే చేసుకుంటాను. మరి పులుసు పల్చగా నీళ్ళగా ఉంటే ఎందుకో నాకు అస్సలు తినబుద్ధి కాదు. ఇంకా ఈ చికెన్ ఉడికే లోపు ఇందులో కావాల్సిన మసాలా కూడా
ప్రిపేర్ చేసేసుకుంటాను. ఈ మసాలాకి నేను ఏమేమి తీసుకుంటానంటే అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, ధనియాలు అలాగే కొంచెం కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకుంటాను. నాకు బాగా గుర్తు ఇప్పుడంటే మిక్సీలు గానీ నేను చిన్నపిల్లప్పుడైతే ఇలా మిక్సీలో కాదు రోట్లో దంచేది ఈ మసాలా. నేను చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పాను కదా. అయితే సండే వస్తే తాతయ్య చికెన్ తీసుకొచ్చేవాడు. అమ్మమ్మ ఒకవైపు కూర స్టార్ట్ చేసిద్ది. నేనేమో ఒకవైపు ఈ మసాలా దంచడం స్టార్ట్ చేస్తా. కూర అయ్యేంత వరకు దంచుతానే ఉండేదాన్ని. మెత్తగా నూరేదాన్ని. ఇంకా కూర 10 నిమిషాల్లో దించుతాము అన్న టైంలో వేసేది అమ్మమ్మ ఈ మసాలా. ఈ మసాలా వేయగానే ఒక స్మెల్ వస్తది. ఆ స్మెల్ కైతే ఎప్పుడెప్పుడు ఉడికిద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేసేదాన్ని నేనైతే. నాకు మా అమ్మమ్మ చేసే వంటలంటే చాలా ఇష్టము. అందులో కూడా ఈ చికెన్ పులుసు అయితే చాలా బాగా చేస్తది. దీంతో పాటు మా అమ్మమ్మ వేసే ఎగ్ ఆమ్లెట్ అన్నా కూడా నాకు చాలా ఇష్టము. ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసిస్తది. భలే ఉంటది. ఈసారి ఎప్పుడైనా ఊరెళ్తే మా అమ్మమ్మ చేత ఈ 2 వంటలు చేపిచ్చి వీడియో తీసి మీకు పెడతాను. ఇంక ఇక్కడ మన కూర అయితే ఉడికిపోయింది. ముక్క బాగా మెత్తగా ఉడికిన తర్వాత మసాలా వేస్తానండి. మసాలా వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటాను మళ్ళీ. నాకైతే నాటుకోడి పులుసు కాంబినేషన్ లో వడలు, దోశ, రాగి సంగటి తినడం అంటే చాలా ఇష్టము. మీకేం ఇష్టమో కామెంట్ చేయండి. ఫైనల్ గా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ రోజు సండే కాబట్టి మా అన్న ఏ వంట చేస్తాడా అని ఎదురు చూస్తూ ఉండుంటారు మీరు. బట్ ఈ రోజు ఆయన ఊరెళ్ళడం వల్ల నా వంట వీడియో షేర్ చేస్తున్నా. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు మిన్నా అని నాకంటే ఆయనకి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు ఇప్పుడు మన ఛానల్లో. సరే గానీ ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చిందా? ఈ వీడియో నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.